ఓం శ్రీ సాయిరామ్. అందరికి సాయిరామ్ అండి. మాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. జగన్మాత పాదపద్మాలకు ప్రణామం చేసుకుంటూ ఈ యొక్క విజయదశమి సందర్భంగా స్వామివారు చెప్పిన కొన్ని అంశాలు మనం పునశ్చరణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీ అందరికి తెలిసినవే. భిన్నమైన సందర్భాల్లో స్వామి చెప్పిన అంశాలని జస్ట్ ట్రై టు రికలెక్ట్. ఆల్రెడీ ఈరోజు మనం 9వ రోజుకి వచ్చాం నవరాత్రుల్లో. సరే, ఒక ఎక్స్ట్రా డే వచ్చింది, ఇంకొక 2 days. So what Swami has narrated regarding this Vijayadashami at different situations. This is a Navaratri festival. Navaratri cinema కూడా ఉంది. ఈ యొక్క 9 రోజుల్లో we worship goddess in 3 forms. Durga, Lakshmi and Saraswati. Each 3 days. ఈ మూడే మనలో ఉన్న 3 శక్తులు: ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఈ ముగ్గురు అన్యము కాదు అని చెప్తారు స్వామి. ప్రకృతిలో ఉన్న శక్తులు, ఈ 3 శక్తులు కూడా ప్రకృతిలో ఉన్నాయి. ఏ రూపంలో ఉన్నాయి? ప్రకృతి అంటేనే గుణ సహితం. ఈ ప్రకృతిలో ఇవి సత్వ, రజో, స్తమో గుణముల రూపంలో ఈ 3 శక్తులు ఉండటం జరిగింది. నిన్నటి రోజున మనం సరస్వతి యొక్క ఆరాధన చేయడం జరిగింది. సో ఈ సాత్విక గుణం. వాట్ అబౌట్ లక్ష్మీదేవి ఈజ్ రాజసిక గుణ అండ్ పార్వతి బిలాంగ్స్ టు తమో గుణ. 3 రకాల శక్తులు ఉంటేనే సృష్టి కార్యక్రమం జరుగుతుంది. సో అటువంటి టు హ్యావ్ ప్రకృతి ద్వారా మాత్రమే పరమాత్మ జరుగుతుంది. ప్రకృతి వేరు, పరమాత్మ వేరు కాదు. ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పరమాత్మ ఇన్ ద షేప్ ఆఫ్ నేచర్, ప్రకృతి. సో దట్స్ వై ప్రకృతిని స్వాధీనం చేసుకుని అనుగ్రహం పొందటానికి యూ టు వర్షిప్ దుర్గా, లక్ష్మి అండ్ సరస్వతి. అందుకని చెప్తుంటారు మేడం, ప్రకృతిని ఆరాధన చేసిన తర్వాతనే పరమాత్మ అనుగ్రహాన్ని పొందాలంటారు. ఈ యొక్క ఆరాధనలో కెన్ సీ దిస్ నవవిధ భక్తి మార్గాలు కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్ లో చూస్తూ ఉంటుంటాం. రాత్రి చూశాను గజవాహన సేవ. 9 ఫస్ట్ టైం చూడటం జరిగింది, బిజీ వలన. అలా ఉంటున్నారు భక్తులు, అలా ఎలాగా ఎంతో దూరం నుంచి ఆయనకి మంగళహారతి ఇస్తున్నారు. మరి ఏం కనపడుతున్నారో, ఎట్లా కనపడాడో తెలియదు. ఎక్కడో గ్యాలరీలో నుంచుంటారు, గోవిందా గోవిందా అంటుంటారు, మంగళహారతి ఇస్తుంటారు, ధనం. అది ఏంటంటే అదే భక్తి అంటే. ఏం చెప్తాం భక్తి అంటే? సో దిస్ నవరాత్రి ఆల్రెడీ స్టార్టెడ్ ఆన్ ఐ థింక్ 22nd. 21 అమావాస్య, 22 పాడ్యంతో మొదలైంది. జనరలీ ఇట్స్ ఏ ఫెస్టివల్ అప్ టు నవమి. నవరాత్రి రిలేటెడ్ టు ఫ్రమ్ ఆశ్వయుజ పాడ్యమి టు నవమి. ఒక్కో రోజే 2 అలంకారం చేస్తుంటారు విజయవాడలో. ఉదయం ఒక అలంకారం, అంటే అలాగా నక్షత్రాల యొక్క మూవ్మెంట్ బట్టి అన్నమాట, తిథులను బట్టి కూడా. ఒకరోజు ఉదయం పూట ఒక అలంకరణ, సాయంత్రం పూట ఫైనల్ గా రాజరాజేశ్వర అలంకరణ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ 9 రోజులు కూడా మనం అమ్మవారిని డిఫరెంట్ ఫార్మ్స్ లో ఆరాధన చేయడం వల్ల రిపీట్ చేస్తున్నారు స్వామి. ఫస్ట్ 3 days దుర్గా, తర్వాత 3 రోజులు లక్ష్మి, అండ్ ఫైనల్ 3 days సరస్వతి ఆరాధన. ఇప్పుడు ప్రస్తుతం మనం సరస్వతి ఆరాధనలో ఉన్నాం. వాట్ మీన్ బై నవరాత్రి? నవ అంటే న్యూ, కొత్తది. నవ అంటే 9. సారీ,
రాత్రి అంటే బిలాంగ్స్ టు నైట్. సో నవరాత్రి మీన్స్ 9 nights. ఎవరికైనా తెలుసు, పిల్లవాడని చెప్తాడు. ఇప్పుడు రాత్రి అంటే చీకటితో కూడినది. చీకటి అంటే మనం చెప్పుకున్నాం, ఆల్సో రిలేట్స్ టు అజ్ఞానం. వాట్ ఈజ్ మీన్ బై నవరాత్రి మీన్స్ మానవత్వంలో ఉన్నటువంటి 9 విధములైన చీకట్లను పారద్రోలి జ్ఞాన ప్రకాశాన్ని అనుభవించే నిమిత్తమై చేసే ఆరాధన ఉత్సవం. దిస్ ఈ నవరాత్రి. అదేంటంటే మా ఇంట్లో చాలా, ఇప్పుడు మా తమ్ముడికి కొంచెం లైట్లు ఉన్నాయి. ఎన్ని లైట్లు పెట్టి చీకటి అంటారు అంటే నాట్ ఫిజికల్ లైట్లు, మనలో ఉన్న లోపల ఉన్న చీకటి లైట్లు. ఏమిటి ఈ యొక్క 9 విధాలైన చీకట్లు అంటే? చీకటి ఏంటి? నథింగ్ బట్ ఇగ్నోరెన్స్, అజ్ఞానం. ఏమిటి 9 రకాల చీకట్లు అంటే స్వామి క్లియర్ గా చెప్తారు. 6+3 కాంబినేషన్. కామ, క్రోధ, లోభ, మోహ, మదమ 6 ప్లస్ ఫాలోడ్ బై మనస్సు, చిత్తము, అహంకారం 3. 6+3 = 9. సో నవరాత్రికి నవ అంటే దేర్ ఇస్ వన్ మోర్ మీనింగ్. స్వామి narrated. ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. సో మనలో ఉన్నట్టు 9 రకాల చీకట్లను పారద్రోలే చేసే సాధన. సో వన్ మోర్ ఆస్పెక్ట్ ఈస్ నవరాత్రి. నవ అంటే ఇందాక అన్నట్టు నూతనం. నవ అంటే నూతనం. సో నూతన రాత్రులు మీన్స్, సో పశుత్వంతో కూడిన మానవుడు సక్రమముగా భావనాయుక్తంగా నవాహ్నిక వ్రతాన్ని ఆచరించి తాను ఒక నూతన మనీసత్వాన్ని పొందుతాడు. ఇక్కడ నవాహ్నిక వ్రతం అంటే మనలో చేరిన 9 విధములైన అజ్ఞాన లక్షణాలు సాధన ద్వారా దూరం చేసుకోవాలి. మనీసత్వము, మహీసత్వం రెండు ఒకటే లెటర్ తేడా. ఇక్కడ మనీ అంటే నాట్ మనీ. మనీసత్వము, ఇక్కడ మహీసత్వం. మనసులో ఉన్నటువంటి మహీసత్వం అంటే అసురీ సంపద. ఎవడో ఒక్కడుగా, మహిషాసుడు ఒక్కడే కాదు. అసురీ సంపద ఇట్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ మహిషాసుర. అటువంటి మానవుడు తనలో చేరిన అసురీ సంపదను పారద్రోలి మనీసత్వమును పొందుతాడు. దిస్ ఈస్ ద మీనింగ్. వన్ మోర్ narration given by స్వామి నవరాత్రి. మరి ఇంత జాగ్రత్తగా ఉన్నాం, మరి ఇంత కేర్ఫుల్ గా ఉన్నామండి. మరి ఎలాగా మనలోకి ఎంటర్ అయినాయి ఈ 9 రకాలమైన అజ్ఞానాలు? హౌదే ప్రవృత్తులు మనలో ఏ విధంగా ఎంటర్ అయినాయి? హౌదే అంటాడు. సో ఇందాక చెప్పినట్టుగా ప్రకృతి నేచర్ ఇట్ సెల్ఫ్ సత్వ, రజో, తమో గుణాలతో కూడింది. పైన చెప్పుకున్న 9 రకాల లక్షణాలు కూడా రిలేటెడ్ టు రజస్తమో గుణముల వలన ఏర్పడాను. సో వాటిని దూరం చేసుకోవాలంటే 2 గుణాలే. 9 రకాల లక్షణాలు రావడానికి కారణము రజోగుణము, తమో గుణం. సో వీటిని మనం దూరం చేసుకోవాలంటే సాత్విక, రాజసిక, తమో గుణములు ప్రతీకలైన సరస్వతి, లక్ష్మి, దుర్గలను ఆరాధించి అనుగ్రహం పొందడం. ఈ యొక్క 9 రోజులు కూడా అమ్మవారి పూజ చేస్తుంటారు. డిఫరెంట్ షేప్, డిఫరెంట్. నేను హైదరాబాద్ లో ఒక 2 చోట్ల అమ్మవారి అద్భుతమైన మండపాలు చూసే అవకాశం కలిగింది. సో ఈ నవరాత్రులు ఆల్సో కాల్ దేవి నవరాత్రులు. దేవి అంటే అమ్మవారి త్రిపుర సుందరి.
ఆదిపరాశక్తి స్వరూపం. మన సాయంత్రం సత్సంగాల్లో చాలా మంది ఇప్పటికే చాలా నేరేట్ చేశారు ఈ యొక్క దసరాల ఏ రాక్షసులు ఎవరు. సో దేవి మీన్స్ ఈ త్రిపుర సుందరి, త్రిపురాసుర రహస్యం అని మనం అప్పుడు తాల్సాలు ముట్టరించుకున్నాం. ఎవరైతే పైన పీఠం మీద కూర్చున్నారో ఈవెన్ శిరస్సు కూడా చూడలేదు, కేవలం పాదాలు చూసి ఆనందపడ్డారో ఆవిడే త్రిపుర సుందరి, ఆవిడే సాక్షాత్ స్వామి, ఆవిడే ఆదిపరాశక్తి స్వరూపం. రుద్రంలో చెప్తుంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల ఆల్సో వీళ్ళకి ఈ యొక్క బాధ్యతను అప్పగించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. అటువంటి ఆదిపరాశక్తి యొక్క అంశములే దుర్గా, లక్ష్మీ, సరస్వతి. A small narration about this Navaratri. 9 మంది రాక్షసులు ఉండేవారట. వాళ్ళందరూ కూడా మహిషాసురుడు ప్రోత్సాహం చేస్తే బ్రహ్మదేవుని గురించి కఠోరమైన తపస్సు ఆచరించారు. అనేక వరాలు పొందటం జరిగింది. దాని ద్వారా అహంకారం రావటం, అహంకారంతో విజృంభించటము, 3 లోకాలని భయభ్రాంతులు చేశారు. ఏ విధంగా అయితే రావణాసురుడు మానవుడు తప్ప అన్నాడు. ఏదో కండిషన్, నాకు మరణం వద్దంటారు. మరణం లేకుండా ఎలా ఉంటుంది? 1,00,000 కండిషన్లు పెట్టుకుంటారు అనమాట. ఆ విధంగానే హిరణ్యకశిపుడు కూడా 1,00,000 కండిషన్లు పెట్టుకున్నారు. ఏ విధంగా అయితే రావణాసురుడు ఎక్సెప్ట్ మ్యాన్ అంటే మనిషి అంటే తులకన భావం అప్పటి నుంచి ఉందన్నమాట. అంటే మానవుడు అంటే సామాన్యుడు అనే భావం ఇప్పుడు కాదు, రావణ త్రేతాయుగంలోంచి ఉంది. సామాన్యుడు కాదు అని మానవ రూపంలో వచ్చి నిరూపించాడు శ్రీమన్నారాయణుడు రామావతారం. సో వీళ్ళు కూడా కఠోరమైన తపస్సు చేశారు. తపస్సు చేసిన తర్వాత ప్రత్యక్షమైన తర్వాత వరాలు ఇవ్వవలసిందే. నేను కూడా అనుకున్నా మధు కైటో మమ్మల్ని నీళ్ళల్లో, అప్పుడంతా జలమే ఉంది, నో ల్యాండ్ ఫామ్ కాలే. అప్పటికి ముగ్గురు ఒకసారి వచ్చుంటారేమో బహుశా. ఎంతైనా సార్ బ్రహ్మ ప్లస్ మధు కైటో ఒకసారి పుట్టుంటారేమో కోటేశ్వరరావు గారు. అయి ఉండొస్తుంది. లేకపోతే బ్రహ్మ వచ్చిన మన మరుసటి క్షణాలు వాళ్ళిద్దరు వచ్చి ఉండారు చెవుల్లోంచి. సో వీళ్ళందరూ కూడా వరాలు అడిగారు. ఏం వరాలు అడుగుతారో మనంతా తెలిసిందే. వాళ్ళు ఏం వరం చివరికి వాళ్ళు కోరిన వరం ఏంటంటే మరణం లేకుండా ఉండటం, అది అనివార్యము అని తెలిసిన తర్వాత స్త్రీ వలన తప్ప ఇతరుల వలన మరణం సంభవించదు. వాళ్ళు సంహరించబడాలంటే కేవలము స్త్రీమూర్తి వలన మాత్రమే అని కండిషన్ పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో స్త్రీ అంటే అబల, తనేం చేస్తుంది, తన వల్ల తనకు హాని ఏం కలగదు అనే భావన. ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా తట్టుకున్నారు, చాలా కాలం బేర్ చేస్తారు, వెంటనే రాడు ఆయన అవతారం మూర్తి. ద టైమ్ హ్యాస్ టు కమ్. ఇప్పటిదాకా ఈ రాక్షసుల బాధని అనుభవించిన వాళ్ళే అన్ని యుగాల్లో కూడా. ఇప్పుడు ఎప్పుడైతే ముల్లోక వాసులందరూ కూడా ప్రేయర్స్, సాధు సజ్జనుల ప్రేయర్స్ వల్ల అయితేనే అవతారం ఒక మేనిఫెస్టేషన్ తీసుకోవడం జరుగుతుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఎప్పుడైతే అందరూ కూడా సమస్తగా కంబైన్ ప్రేయర్స్ చేశారో ఒకసారి రికలెక్ట్ చేస్తున్నారు వరాలన్నీ కూడా, ఏమి ఇచ్చారు వరాలు, ఎలాగా చంపబడతాడు అని
వికల్పంగా చేసుకున్నారు. ముగ్గురు త్రిమూర్తులు మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళందరి యొక్క త్రిమూర్తులు వారి వారి యొక్క శక్తులందరినీ ఏకీకృతం చేయటం జరిగింది, సమన్వయం చేయటం జరిగింది. ఆ యొక్క సంపుటి వలన ఒక అద్భుతమైన శక్తి స్వరూపం రావటం జరిగింది. కేవలం వారిలో ఉన్న శక్తులు మాత్రమే ఇవ్వటం కాదు, ఒక్కొక్కరు వాళ్ళ యొక్క ఆయుధాలను కూడా ఇవ్వటం జరిగింది. అలాంగ్ విత్ దేర్ పవర్స్, కంబైన్డ్ పవర్ అనమాట ఆదిపరాశక్తి. మొన్న 4 రోజుల క్రితం సాయంత్రం సత్సంగంలో చెప్పారు ఒక ఆ త్రిపుర సుందర దేవికి ఎవరెవరు ఏమి ఇచ్చారు దాకా అనుకున్నారు. తమ శక్తి కాకుండా తమ ఆయుధాలను కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. విష్ణువు దగ్గర ఆయుధం మనకు తెలిసిందే, చక్రాయుధం. బ్రహ్మ దగ్గర ఉన్నది ఏంటి? వేద విద్య. శివుడి దగ్గర త్రిశూలం. ఇంద్రుడు వజ్రాయుధం ఇవ్వటం జరిగింది. కుబేరుడు గద ఇవ్వటం జరిగింది. సూర్యభగవానుడు అంబుల పొది ఇవ్వటం జరిగింది. వాయువు ధనుస్సు ఇవ్వటం జరిగింది. యముడు ఒక దండం ఇవ్వటం జరిగింది. విశ్వకర్మ ఒక గొడ్డలు ఇవ్వటం జరిగింది. అగ్ని ఆగ్నేయాస్త్రం ఇవ్వటం జరిగింది. వరుణుడు ఒక శంఖం ఇచ్చాట. సముద్రుడు ముత్యాల హారం ఇవ్వటం జరిగింది. ఫణిరాజు ఒక సర్పహారం ఇవ్వటం జరిగింది. ఆ విధంగా త్రిమూర్తులే కాకుండా సమస్త ఇంద్రాది దేవతలందరూ కూడా వారి వారి ఆయుధాలని వారి దగ్గర ఉన్న శక్తిని కూడా ఒకచోట ఏకీకృతం చేయటం జరిగింది. ఇందాక మనం అనుకున్నాం, ఆ మహిషాసురుడు యొక్క ప్రోత్సాహంతో 9 మంది రాక్షసులు తపస్సు చేయటం జరిగిందని. సో 9 మంది రాక్షసులు ఎవరంటే శుంభ, నిశుంభ, ధూమ్రాక్ష, మధుకైటవ, రక్తాసు, జిహ్వాది, రక్తశిఖ, మాయ, బల. హౌ దే వర్ కిల్డ్. ఇందాక మనం ఉచ్చరించుకుంటే దేవి నవరాత్రులు ఫస్ట్ 3 దినములు కాళీ లేక దుర్గను, తర్వాత 3 దినములు మహాలక్ష్మిని, చివరి 3 దినములు మహాసరస్వతిని ఆరాధిస్తాం. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తికి ప్రతీకలు ముగ్గురు, దుర్గా, లక్ష్మి అండ్ మహాసరస్వతి. వీరు ముగ్గురు 9 మందిని సంహరిస్తారు. ఒక్కడు మిగిలాడు, వీళ్ళు ప్రవోక్ చేసినవాడు. లాస్ట్ డే నాడు, చివరి దినము రోజు 10వ రోజు మహా త్రిపుర సుందరి ఆ మహిషాసుని సంహరిస్తుంది. దట్ డే ఇట్ సెల్ఫ్ ఈస్ కాల్డ్ విజయదశమి. ఇట్ ఈస్ ఫాలింగ్ ఆన్ 2nd of October దిస్ ఇయర్. సో ఈ కథ ఎవరైనా చెప్తారు. ఈ యొక్క విజయదశమి ప్రస్తావన, దసరా ప్రస్తావన వచ్చింది. సో వాట్ ఈస్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్? ఎప్పుడైతే ఒక మనిషిలో ఈ 9 రకాలైన దుష్ట ప్రవృత్తులు ప్రవేశించినప్పుడు, 9 ఏంటంటే ఇందాక మనం నారేట్ చేసుకున్నాం. వన్స్ ఎప్పుడైతే ఎంటర్ అయితే అప్పుడు మనిషిలాగా బిహేవ్ చేయదు. విల్ బిహేవ్ లైక్ అన్ యానిమల్. హూ ఆర్ యూ అంటే ఐఎమ్ మ్యాన్ అంటే స్వామి ఆఫ్ మార్క్. ఐఎమ్ మ్యాన్ అంటే సరిపోతుంది, ఐఎమ్ నాట్ యానిమల్ కూడా అనుకోవాలి.
ఈ మానవుని హృదయంలో ఎల్లవేళలా సర్వత్రా సర్వకాలేసు నిరంతరం ఫైట్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్. ఎప్పుడైతే ఈ తామసిక రాజసిక ప్రవృత్తులు విలయ తాండవం చేస్తున్నప్పుడు అతనిలో ఆత్మ చైతన్యం విజృంభిస్తుంది, దుష్ట ప్రవృత్తులను అణిచివేస్తుంది. సో, ఇందాక మనం చెప్పిన 9 మంది రాక్షసులు 9 విధాలైన దుష్ట ప్రవృత్తులకు ప్రతీకలు. సో మనలో ఈ 3 రకాల శక్తులు ఉంటాయి. ఇచ్ఛాశక్తి ఉంటుంది, క్రియాశక్తి ఉంటుంది, జ్ఞానశక్తి ప్రతి వాళ్ళలో ఉంటారు. సో ఈ 3 శక్తులు ఈ దుష్ట ప్రవృత్తులను అణచివేయడం జరుగుతుంది. ఆ అణచివేయడానికి ఇచ్చే శక్తి ఆత్మ చైతన్యం. సో ప్రకృతిలో ఈ యొక్క 3 శక్తులు ఉంటాయి, 3 రకాల మూర్తులు ఉంటాయి అని అనుకున్నాం కనుక ప్రకృతి ఆరాధన అంటే భూదేవిని ఆరాధించడం, భూమిని గౌరవించడం. ఎందుకంటే భూమాత మనకు అన్ని రకాలుగా కంఫర్టబుల్స్ ఇస్తుంది. మనం ఈ 3 రకాల శక్తులే భూభువస్వ అని చెప్పారు స్వామి సందర్భం. భూర్భువస్వ. భూ అంటే ప్రాపంచిక సమయ మెటీరియల్, ప్రాపంచిక సమయ శక్తి దొక్క. దీనే మనం గాయత్రి మంత్రం చెప్తాం, మెటీరియలైజేషన్, రేడియేషన్, వైబ్రేషన్ అని చెప్పుకుంటాం. భువ అంటే ప్రాణశక్తి ద్వారా దేహాన్ని అన్ని పనులకు ఉపయోగించే శక్తి లక్ష్యం. స్వ రెండింటినీ స్వాధీనంలో ఉంచి నిర్దేశించే శక్తి జ్ఞాన సరస్వతి. ఓం భూర్భువస్వలో భూభువస్వ అంటే ఫస్ట్ ఇది మెటీరియల్ దుర్గా, ప్రాపంచిక సంబంధమైన శక్తి. రెండోది భూ అంటే ప్రాణశక్తి ద్వారా దేహాన్ని అన్ని పనులకు ఉపయోగించే శక్తి లక్ష్మీదేవి. శివ అంటే ఈ రెండింటిని ఫిజికల్ బాడీని, ఈ ప్రాణశక్తిని ఉంచుకునే చైతన్య శక్తి సరస్వతి. ఈ 3 రకాల శక్తులు ఇందాక అనుకున్నాం, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. అకార ఉకారం అకారాలు, ఓంకారం కేసం. ఈ 3 రకాల శక్తులు 3 రకాల ఉపాసన మార్గాలు కూడా ప్రతీక అంటారు స్వామి. దే ఆర్ కర్మ, ఉపాసన అండ్ జ్ఞాన మార్గాలకు ప్రతీక. ఇచ్ఛాశక్తి అండ్ క్రియాశక్తి అండ్ జ్ఞానశక్తి, దుర్గా, లక్ష్మి అండ్ సరస్వతి. సో దుర్గాదేవి నేర్చబడి మహాకాళి, కాలస్వరూపిణి, నల్లని స్వరూపం కలది మహాకాళి. మనం చూడండి, గంగాలో బాగా జరుగుతారు ఇక నవరాత్రి సెలబ్రేషన్, అద్భుతంగా చేస్తుంటారు. ఈ మహాకాళి కంఠంలో మానవుల పుర్రెల హారం ధరిస్తుంది. కళ్ళు ఎర్రగా ఉంటాయి, ఎర్రబోసిన కేశములతో. అంటే తల్లి యొక్క రూపము మహాకాళి, ఈ నదిని బట్టి దుర్గా. ఈ దుర్గ కూడా 9 రకాల దుర్గల రూపంలో ఉంటుంది. ఒక్కొక్క రోజు 9 రకాల ఒక్కొక్క అలంకరణ చేస్తూ ఆరాధన చేస్తుంటారు. విజయవాడలో ఒక రకమైన అలంకరణ ఉంటే శ్రీశైలంలో ఒక రకమైన అలంకరణ చేస్తుంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క మందిరంలో ఒక్కొక్క రకమైన అలంకరణ. ఈ నవదుర్గలు ఎవరంటే మాత్రం వీళ్ళే: శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, పుష్పాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి. అమ్మవారు 9 రోజులు 9 రకాల రూపాల్లో ఆరాధించడం మన యొక్క భావనాథ.
అలంకారాలు చేయటము, నైవేద్యాలు మనం చెప్పాడు ఆయన సుధాకర్ రావు గారు. 9 రకాల అలంకరణలు. మా సోదరుడు ఉన్నాడు. చాలా చూడండి ఫోటోలు. ఈవెన్ మందిరంలో కూడా అలా చేస్తారో లేరు డౌట్ సార్. హైదరాబాద్ వారణాసి శ్రీరామచంద్రమూర్తి అని అలా అమ్మవారి మూర్తి రోజు రోజు అలంకరణలు సార్. చాలా వండర్ఫుల్. ఇవాళ దుర్గమ్మాతగా చేశాడు. ఎంత అద్భుతం అండి. ఒక ఇంట్లో ఆ విధంగా ఆరాధన ఫంటాస్టిక్. ఇలా చెప్పాను కదా ఇప్పుడు. మనం విజయవాడ కాకుండా ఇక్కడే కాకుండా ఒక్కొక్క అమ్మవారి టెంపుల్ ఒక్కొక్క రకమైన ఆరాధన. వరంగల్ భద్రకాళి ఒక టెంపుల్ అలంకరణ ఉంటుంది. శ్రీపురంలో లక్ష్మీదేవి ఒక అలంకరణ ఉంటుంది. జంబుకేశ్వర్లో ఒక అలంకరణ. అమ్మవారు ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క రకమైన అలంకరణతో ఆరాధన చేసుకుంటారు, అలంకరణ చేసుకుంటారు. ఒకటే పేరు, ఒకటే దుర్గ, బట్ కాల్ ఇన్ డిఫరెంట్ షేప్స్. కాళహస్తిలో ఆవిడ జ్ఞాన ప్రసూన మనాంబ, శ్రీశైలంలో భ్రమరాంబ, కంచిలో కామాక్షి, మధురలో మీనాక్షి, కాశీలో విశాలాక్షి, ఒరిస్సాలో ఓంకారి రూపిణి, కర్ణాటకలో చాముండేశ్వరి చూసే అవకాశం కలిగింది మాకు. మహారాష్ట్రలో వింధ్యవాసిని, ఉజ్జయినిలో శ్రీకాళ్ వారాహి. వారాహి అంటే చాలా బాగా చెప్పారు, భయపడాల్సిన అవసరం కాదు. వరాహమూర్తి యొక్క రూపం అనమాట. వారాహి అంటే సో చాలా కరుణ, నాగలి అండ్ ఒడ్డు దంచే మన చెప్పారు సార్. జనరల్ గా వారాహి అంటే అంత భయపడుతుంటాం ఫిజికల్ షేప్ చూసి. షీ వాజ్ కాల్డ్ మహామాయ ఇన్ హరిద్వార్, గయలో గౌరీదేవిగా, హిమాలయాల్లో హైమవతి, కాశ్మీర్ దేశంలో శైలపుత్రిగా పిలుస్తారు ఈ దుర్గాదేవిని, వంగదేశంలో కాళి. సో ఈ విధంగా దుర్గాదేవి 9 రకాలుగా నవదుర్గలుగా ఆరాధింపబడుతుంది. తర్వాత 3 రోజులు మహాలక్ష్మి. లక్ష్మీదేవి కూడా 8 రూపాల్లో ఉంటుంది, అష్టలక్ష్మి స్వరూపం. ఎవరైనా చెప్తారండి 8 లక్ష్మిలు? తెలిసిన వాళ్ళు ఉన్నారా? అష్టలక్ష్మి స్తోత్రం కూడా ఉంటుంది. ఓకే. విజయలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, ఇంకా సంతానలక్ష్మి ఆదిలక్ష్మి, ఆదిలక్ష్మి, గజలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, ధాన్యలక్ష్మి. అయిపోయింది, ఆల్మోస్ట్ అన్ని వచ్చింది. మా దగ్గర ఇక్కడ బాగుంటుంది చెన్నైలో అష్టలక్ష్మి టెంపుల్ అని, సముద్రం పక్కన, చాలా ఓల్డ్ వన్, రెనోవేట్ చేస్తున్నారు. సో ప్రస్తుతం చివరిలో ఉన్న సరస్వతి దేవి లాస్ట్ 3 days. సో ఆవిడ దగ్గర ఆరాధనలో మన దగ్గర ఉన్న గ్రంథాలను మేము అనుకోకుండా రామాయణం తీసుకొచ్చి అక్కడ పెట్టినాం. నేను మాకు వాల్మీకి రామాయణం ఇచ్చారు మా తమ్ముడు. ఇంతకుముందు ఒకసారి ఏమో చాగంటి వారు రామాయణం ఇచ్చారు. సో వాల్మీకి రామాయణం వచనం ఉంది, ఇంత పెద్ద ఉద్గ్రంథం కరెక్ట్ గా తీసుకొచ్చి స్వామి ఎక్కడ పెట్టాలి అంటే పవిత్ర గ్రంథాలు పవిత్రమైన స్థలాల్లో మాత్రమే పెట్టాలి. ఎవరైనా సంగీత కళాకారులు ఉంటే వాళ్ళ యొక్క సంగీతం యొక్క ఇన్స్ట్రుమెంట్స్, వాయిద్య కళాకారులు వారి యొక్క ఉపకరణాలు ఆ పూజా స్థలంలో ఉంచి ఆరాధించడం అలవాటు. రైటర్లు ఉన్నవాళ్ళు పెన్ను పెడతారు, బుక్ పెడుతుంటారు. మనం అందరూ కూడా బుక్లు పెట్టుకోవచ్చు. సో ఆఫ్టర్ 9 days లాస్ట్ డే విజయదశమి రోజున ముగ్గురమ్మల మూల కుటుంబం ఆ అమ్మవారిని కొలవటం ఆచారం. ఆవిడే మహిషాసురు సంహరించిన తర్వాత ఆ లాస్ట్ డే ఇస్ కాల్డ్ విజయదశమి. షీ ఇస్ కాల్డ్ త్రిపుర సుందరి అంటారు.
సో మానవ దేహము పంచభూతాత్మకమైంది, పంచకోశాత్మకమైంది. ఈ పంచకోశాల్లో అన్నమయ కోశం స్థూలమైన దేహం, అన్నమయ తర్వాత ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశం ఏకత్వమే మనస్సు. తర్వాతి ఆనందమయ కోశం, కారణ సూక్ష్మ శరీరం, స్థూలము మనస్సు, దేహము మనస్సు కారణము. ఇక్కడ స్వామి ఒక మాట చెప్తారు, కారణంతో షుడ్ నాట్ స్టాప్. మహాకారణ ఇది కారణం ఆనందమే, బట్ ఇట్స్ నాట్ టోటల్ ఆనందం కాదంటారు. వాట్ ఇస్ రీజన్? దీనికంటే పైన ఒక మహాకారణం ఒకటి ఉన్నది. అటువంటి మహాకారణ తత్వమే ఆత్మతత్వం. అటువంటి స్థూల సూక్ష్మ కారణ స్వరూపమైన దేహాన్ని ధరించటం చేతనే వాడికి త్రిపుర సుందరి అని పేరు రావడం. ప్రకృతి ఇట్ సెల్ఫ్ ఈజ్ శ్రీతత్వం. సో ఆ స్త్రీతత్వం ఉండటం వల్ల షీ వాజ్ కాల్డ్ త్రిపుర సుందరి. సో ఎక్కడున్నాయి త్రిపురములు అంటే ప్రతి మానవంలో ఉన్నాయి. దేహము మనస్సు హృదయం, మూడు త్రిపురములే. ఈ త్రిపురాల్లో ఆ యొక్క అమ్మవారు సంచరిస్తూ ఉంది. సో షీ ఆల్సో వర్షిప్డ్ యాజ్ చాముండేశ్వరి. అటువంటి పరాశక్తి దశమి రోజున చాముండేశ్వరిగా మహిషాసుని సంహరించడం జరిగింది. మహిషాసురుడు ఇందాక అనుకున్నాగా ఈ ద లీడర్ ఫర్ ఆల్ దిస్ రాక్షసులకు నాయకుడు, సమస్త దుర్గుణములకు నాయకుడు ఆయనే. సో బాహ్యంగా చూస్తే అటువంటి మహిషాసురుని చాముండేశ్వరి అమ్మవారి రూపంలో మహిషాసురుని సంహరించడం జరిగింది 10వ రోజు. సో ఇది బాహ్యంగా చూస్తే ఇది మనం, అంతర్లీనంగా చూస్తే సమస్త దుర్గుణాలకి దురాలోచనలకి నాయకుడు ఎవరు అంటే అహంకారం. ఆ అహంకారం అనే మహిషాసుని సంహరించారు. ఈ చాముండేశ్వరి అనే పదంలో కూడా చా అనగా కూడా అని, మొండ అంటే ముండే మతిర్బెన అంటుంటాం. తలలెన్ని ఉంటే తలంపులన్నీ ఉంటుంటాయి. సో ఒక్కొక్కరి తల ఒక్కొక్క రీతిగా ఉంటుంది. సో మనం ఈ బుద్ధి అనే నేను గజవాహనాలు తాళబట్టింది, తన అహంకారం పక్కన పెట్టేసింది. అహంకారం ఉన్నంత వరకు గజం దగ్గర రానేది. ఎప్పుడైతే ఆ గజం తన యొక్క అహంకారం పక్కన పెట్టిందో శివజ వర్షిప్పుడు గజరాజుగా. సో ఈ బుద్ధి, మనలో ఉన్న బుద్ధి ద్వారా అహంకారం అనే దుర్గుణాన్ని హతమార్చాలి. సో లాజికల్లీ స్పీకింగ్, ఏనాడైతే ఈ బుద్ధి ద్వారా మనలో ఉన్న అహంకారాన్ని కనుక నిర్మూలన చేసుకుంటాము, దట్ డే ఇట్ సెల్ఫ్ మహిషాసురు. థర్స్డే వస్తుందండి, థర్స్డే భజన పోతామండి. థర్స్డే అంటే మళ్ళీ థర్స్డే ఎప్పుడైతే మనలో ఆ యొక్క తపన, దైవీ తపన, భగవంతుని గురించి తపన ఉంటుందో ఆ రోజుల్లో థర్స్డే, ప్రతిరోజు థర్స్డే అవుతుంది. థర్స్ట్ ఆన్ దట్ డే. నేను బాగా చెప్పాడు సార్. సో జనరల్గా ఇప్పుడు ఎక్కడ చూసినా మీరు చూడండి, ఏ మండపంలో చూసినా కుంకుమ పూజలు జరుగుతుంటాయి అమ్మవారి. ఎందుకు కుంకుమ పూజ చేస్తుంటారు అంటే స్వామి narrated beautifully once.
ఇప్పుడు ఎక్కడ చూసినా కుంకుమ పూజ మీరు చూడండి. ఏనాడైతే మానవుడు తన యొక్క సెల్ఫిష్ నేచర్తో తన నిజతత్వాన్ని మర్చిపోయి స్వార్థము స్వప్రయోజనంతో ఈ రెండు చేరినప్పుడు మానవుడు అనిపించుకోడు. ఈ బిహేవ్ డేవిడ్ పశువు వల్లే ప్రవర్తిస్తుంటాడు. అటువంటి సందర్భంలో ఆదిపరాశక్తి ఈ ఆత్మతత్వం అనే రజో గుణాన్ని ధరించి దుర్గుణాలను నాశనం చేస్తుంది. మీరు లాజికల్ గా మాట్లాడితే సరస్వతిదేవి ఎక్కువ మంది రాక్షసులను చంపింది. ఈ సాత్విక్. ఆ యొక్క అమ్మవారు అప్పుడు రౌద్ర ఆకారంలో ఉంటుంది. ఎప్పుడైతే అమ్మవారి యొక్క ఉద్రేకంతో ఉంటుందో, రౌద్రాకారంలో ఉంటుందో, భయంకరంగా ఉంటుందో, ఆ నరసింహస్వామిని యొక్క రక్తాలు ఆ గోళ్ళని మంటలు తగ్గించడానికి అమ్మవారు ఏదో తీసుకొచ్చింది. అలాగనే ఇక్కడ అమ్మవారి యొక్క రౌద్ర ఆకారాన్ని, ఉద్రేకాన్ని అందరూ భయపడ్డట్టు ప్రహ్లాదుడు తప్పితే నరసింహస్వామి యొక్క భయంకర యొక్క ఆకారాన్ని. ఆ అమ్మవారి యొక్క ఉద్రేకాన్ని చలార్చే నిమిత్తము అందరూ కూడా ఆవిడ యొక్క తల్లి బిడ్డలే. ఆమె సంతతి వారైన స్త్రీలు ఎర్రని కుంకుమతో అర్చనలు గావిస్తుంటారు. అర్చన 9 భక్తి మార్గాల్లో ఒకటి. ఆ కుంకుమ చూసేటప్పుడు ఆ మహా తల్లి రక్తవర్ణంతో కూడిన కుంకుమ తన పాదాల వద్ద చూసి పాదాలకే చేస్తుంటారు పూజ. కుంకుమ పూజ ఎక్కడ చేస్తుంటారు? మేరుగు చేసినా లేదా ఇంకెక్కడ చేసినా పాదాలకే చేస్తుంటాము. సో షీ ఫీల్ దట్ అప్పుడు ఈ దుర్మార్గులందరూ కూడా అణిగిపోయారు అని తన యొక్క రౌద్రాన్ని తగ్గించేసి శాంత స్వరూపునిగా రాజరాజేశ్వరి రూపంతో అప్పుడు కనపడుతుంది. ఎందుకు కుంకుమ పూజ చేస్తుంటారా అంటే టు కంట్రోల్ దిస్ రౌద్ర స్వరూపం. ఆ రుద్ర స్వరూపాన్ని, భయంకర స్వరూపాన్ని తగ్గించే నిమిత్తము, చల్లార్చే నిమిత్తమే ఈ నవరాత్రుల్లో, దేవి నవరాత్రుల సమయంలో అమ్మవారికి కుంకుమ పూజతో అర్చన చేయడం జరుగుతుంది. బ్యూటిఫుల్ నారేషన్స్ అందరూ చేస్తున్నారు కుంకుమ పూజ. ఎందుకంటే ఇదన్నమాట. We can continue the remaining topic tomorrow only. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. ఓం శాంతి శాంతి శాంతి. Now Aradhya will tell a story. సైలం తాతయ్య గారు. ఇంద్రుడి భార్య ఇంద్రాణి ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది. ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది. దిగులు పడి చిలుకను వైద్యునికి చూపించింది. ఆ వైద్యుడు ఇక చిలుక బ్రతకడం కష్టమని చెప్పాడు. ఆ మాట విన్న ఇంద్రాణి పరుగున ఇంద్రుని వద్దకు వెళ్ళి, మీరేం చేస్తారో నాకు తెలీదు, నా చిలుకను బ్రతికించండి, లేదంటే నేను చనిపోతాను అని కన్నీరు పెట్టింది. దానికి ఇంద్రుడు, దీనికే ఇంత ఏడవడం ఎందుకు? అందరి తలరాతలు వ్రాసేది బ్రహ్మ కదా, నేను వెళ్ళి ప్రార్థిస్తాను, నువ్వేం దిగులు పడకు అని బ్రహ్మ దగ్గరికి ఇంద్రుడు వెళ్ళాడు. ఇంద్రుని ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ, నేను తలరాతలు మాత్రమే వ్రాస్తాను, దాన్ని అమలు పరిచేది మహావిష్ణువు, కావున మనం విష్ణువు దగ్గరికి వెళ్దాం పద అంటూ బయలుదేరారు. వీరి రాకను గమనించిన విష్ణువు వారిని ఆహ్వానించి విషయం తెలుసుకున్నారు. నిజమే, ప్రాణాలు కాపాడేవాణ్ణి నేనే, కానీ చిలుక ప్రాణం చివరి దశలో ఉంది. మళ్ళీ ఊపిరి పోయాలంటే శివునికే సాధ్యం.
మనం ముగ్గురం శివుణ్ణి ప్రార్థిస్తాం పదండి అన్నారు. ముగ్గురు శివుని దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు. శివుడు ఇలా అన్నారు, ఆయుష్ పోసేది నేనే, కానీ ప్రాణం తీసే పని యమధర్మరాజుకు అప్పచెప్పాను. మనం వెళ్ళి యమధర్మరాజును అడుగుదాం పదండి అంటూ అందరూ బయలుదేరారు. ఇంద్ర, బ్రహ్మ, విష్ణువు, శివుడు అందరూ యమలోకానికి రావడం చూసి యముడు వారిని సాధారణంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు. అయ్యో, అదేమి పెద్ద పని కాదు. మామూలుగా చావుకు దగ్గరగా ఉన్న వారి పేర్లు, వారు ఎలా చనిపోతారు అన్నది ఒక ఆకు మీద వ్రాసి ఒక గదిలో వేలాడ తీశాను. ఏ ఆకు రాలి క్రింద పడుతుందో వారు ఆయా సమయంలో చనిపోతారు. పదండి వెళ్ళి ఆ ఆకును తొలగించి చిలుకకు కాపాడుతాం అని అన్నారు. యముడు అందరూ ఆ గదిలోకి వెళ్ళగానే ఒక ఆకు రాలి పడింది. ఆ ఆకు ఎవరిదో అని, అందులో ఏమి రాసిందో చూద్దామని ఆ ఆకును తీసి చూడగా ఆ ఆకుపై చిలక మరణానికి కారణం రాసి ఉంది. ఇలా ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు, విష్ణువు, యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడు చిలుక మరణిస్తుంది అని వ్రాసి ఉంది. ఇదే విధిని ఎవరు మార్చలేరు. సాయిరామ్ తాతయ్య గారు. విశాలాక్షి గారు సాయిరామ్. సాయిరామ్ అండి, స్టార్ట్ చేయమంటారా? చేయండమ్మా. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూప్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదార చరణములకు అనేక నమస్కారములు చేసుకుంటూ, ఈ సత్యం శివం సుందరం గ్రంథం మరొకసారి అవకాశం ఇచ్చిన స్వామివారికి, ఈ గురు దంపతులకు నా హృదయపూర్వక పాదాభివందనములు. సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరాం ప్రణామాలు. మనోవ్యాధుల వైద్య విధానంలో పాశ్చాత్య ప్రపంచంలో బోధించిన దానికంటే కూడా మానవ మన స్వభావాన్ని గురించి స్వామి బోధించింది ఎంతో లోతైనది, సమగ్రమైనది. శిశు మనోవ్యాధి చికిత్సా వైద్యంలో నేను నా శిక్షణా కాలంలో నేర్చుకున్న సిద్ధాంతాల మీద కంటే ఎక్కువ పెంపకం విషయంలో నేను స్వామి బోధల మీదనే ఎక్కువగా ఆధారపడతాను. తమ పిల్లలను సమస్యలను విషయంలో సలహా సంప్రదించుల కోసం నా దగ్గరకు వచ్చినప్పుడు ప్రేమ, క్రమశిక్షణకు మధ్య ఉండాల్సిన సమతూకాన్ని గురించి నేను ప్రస్తావిస్తూ ఉంటాను అని అంటారు థాయిలాండ్ నుండి వచ్చిన డాక్టర్ టీరం కియాక్ జూడో జారియోన్ సెట్టాసిస్. వీరు ఇంగ్లాండ్లో పిల్లల మనోవ్యాధి వైద్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ శిక్షణ పొందారు. ఇంతే కాకుండా వీరు రాయల్ కాలేజీ ఆఫ్ సైక్రియాట్రిస్ట్ సభ్యులు కూడా. 1980వ సంవత్సరంలో బ్యాంకాక్లోని చులాలాంగ్ కార్న్ విశ్వవిద్యాలయంలో మొదటి సంవత్సరం వైద్య విద్యార్థిగా ఉన్నప్పుడే భగవంతుని గురించి అతని అన్వేషణ అతన్ని 1985వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ప్రశాంతి నిలయానికి చేర్చింది. మొట్టమొదటి రోజునే బాబా వారి చేత ఇంటర్వ్యూ ప్రసాదింపబడిన అదృష్టవంతుడు ఆయన. భగవంతునితో ముఖాముఖిగా ఉండిన ఆ అనుభవానికి ఆయన ఉప్పొంగిపోయాడు. దీని తర్వాత కొద్ది రోజులకే రెండవ ఇంటర్వ్యూ కూడా లభించగా అందులో భగవాన్ యొక్క సర్వజ్ఞత్నాన్ని చూసి దిగ్భ్రాంతుడైనాడు. ఇంటర్వ్యూకి పిలిచిన థాయిలాండ్ భక్తుల బృందంలో
జూడో ఒకరు. లోపలికి పోవడానికి సిద్ధంగా ఉన్న ఇంటర్వ్యూ గది బయట వరండాలో వారంతా కూర్చున్నారు. జూడో పక్కగా కూర్చున్న ఒక లావుపాటి థాయిలాండ్ మనిషి ఇతనితో థాయ్ భాషలో, అబ్బాయి నీవు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతావా అని అడిగాడు. మాట్లాడడం వస్తుందని జూడో బదులివ్వగా, ఆయన నేను ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి. నా జబ్బులన్నీ కుదర్చమని స్వామిని కోరుకున్నాను. నాకు బొవ్వాన్ అనే పాటు ఒక కాలు సమస్య కూడా ఉన్నది. కానీ ఈ సమస్య సరి అయిన ఇంగ్లీష్ మాట ఏమిటి? అది లెగ్ ఏకనా, లెగ్ పెయిన్ అనా అడిగాడు. బొవ్వాన్ అన్న దానికేమో డయాబెటిస్ అన్న సరి అయిన పదం, మరి కాలి సమస్యకేమో లెగ్ పెయిన్ అన్నది సరి అయింది అనిపిస్తోంది అన్నాడు జూడో. కొద్దిసేపట్లో భగవాన్ వాళ్లను లోపలికి పిలిచారు. భగవాన్ మొదట మాట్లాడింది ఆ లావుపాటి ఆయనతోనే. అతనితో, బాబా మీ కాలి సమస్య ఎట్లా ఉందండి అంటూ కొంచెం ఆగి మళ్ళీ డయాబెటీస్ సంగతి ఏమిటి అని అడుగుతూ జూడో వైపు చూశారు. అతడు బెత్తరపోయి అతనితో స్వామి తన మాటల్ని థాయ్ భాషలోని అనువాదం చేయమని చెప్పారు. అనువాదం చేయగానే ఇప్పుడు బిత్తరపోయే వంతు లావుపాటి అయిన థాయ్ మనిషిది అయ్యింది. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ జూడో బాబావారి బోధనల్ని ఆచరణలో పెట్టడానికి త్రికరణ శుద్ధిగా ప్రయత్నిస్తున్న కొద్దీ తన దివ్య గురువు మనస్సుని తిరిగి లోనున్న దివ్యత్వానికి చేరుస్తూ మానసిక సమస్యలన్నింటినీ పోగొట్టగలిగే సూపర్ సైక్రియాటిస్ట్, మహా మనోరోగ వైద్యుడు అని తెలుసుకోగలిగాడు. ఈ జ్ఞానం కలగడంలో అది తన పనిలో తాను మరింత సామర్థ్యం పొందడానికి సహాయం చేసింది. అతని క్రింది విధంగా తెలిపాడు. నా పనిలో స్వామి నాకెట్లా సాయం చేస్తారో చెప్తాను. పాశ్చాత్య మానసిక వైద్య శాస్త్రం ప్రకారం మనిషికి జంతువులకి భేదం లేదు. అసలు మనిషి కూడా ఒక రకమైన జంతువే. కానీ స్వామి ఏమో మనిషి భగవంతుడి కన్నా వేరు కాదని చెప్తారు. తన దివ్యత్వాన్ని తెలుసుకునేటందాకా పశు లక్షణాలు అతన్ని దిగజార్చినప్పటికీ మౌలికంగా అతనిది దివ్య స్వరూపమే. ఈ మానవ స్వభావాన్ని అర్థం చేసుకుంటే మనోవ్యాధి వైద్యుడు తన వృత్తిలో అవలంబించే విధానంలో తేడా చూపగలుగుతాడు. నా విషయంలో మనుష్యులందరూ దివ్యులేనన్న విశ్వాసంతోనే నా బ్రతుకును నేను జీవిస్తాను. దీన్ని మరచి ఏ కారణం చేతనైనా చికాకు పడితే పైకి అట్లా అగుపించపోయినప్పటికీ భగవంతుడు అన్నింటి వెనుక ఉంటాడన్న విషయాన్ని జ్ఞప్తి చేసుకుంటాను. నా అవగాహనను అన్వయం చేసుకోవడం అన్నది నా పనిలో నన్నింత మరీ సఫలీకృతుడిని చేసింది. ప్రతి పని నేను దైవకారంగానే చేస్తాను కాబట్టి వాటిని నేను ప్రేమతో చేస్తాను. మనిషిలో అంతర్గతంగా దివ్య స్వభావం ఉన్నదన్న విషయం మీద విశ్వాసం ఉన్నప్పుడు అతను ఎప్పుడూ ఆశాజీవిగానే ఉంటాడు తప్ప ఏ విధమైన నిరాశ నిస్పృహాల పాలు కాడు. ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలన్న మానసిక స్థితిలో ఉన్న ఒక చిన్న పిల్లకు చికిత్స చేయడం కోసం ఎమర్జెన్సీ క్లినిక్కి జూడోని పిలిపించాల్సి వచ్చింది. దిక్కులేక తన సమస్యలకు పరిష్కారం దొరక్క ఆ అమ్మాయి నైరాశ్యం పాలయ్యి ఉంది. ఆమె కష్టాలు విన్న తర్వాత జూడో ఆమెను హాస్పిటల్లో చేర్పించమనగా దానికి ఆ పిల్ల తిరస్కరించింది. ఆమెకు తాను ఎట్లా సాయం చేయగలుగుతాను అని ఆలోచిస్తుండగా భగవాన్ చెప్పిన ఒక చిన్న కథ ఆమెకు చెప్పమని లోపల నుంచి ప్రేరణ కలిగింది. అతను ఆ కథ భగవాన్ మాటల్లోనే చెప్పడం మొదలుపెట్టారు. ఒకసారి 2 కప్పలు ఒక పాల బకెట్లో పడ్డాయి. వాటిల్లో ఒకటి బొద్దుగాను మరొకటి బక్క చిక్కి ఉన్నాయి.
బొద్దుగా ఉన్న కప్ప ఆశ వదులుకొని మునిగి చచ్చిపోయింది. బక్క చెక్కిన కప్ప ఏమో బ్రతుకుతానన్న ఆశతో ఆ పాలనన్ని మొదట పెరుగుగా తర్వాత వెన్నగా తయారయ్యేంత వరకు ఈదుతూ ఉన్నది. అప్పుడది వెన్న ముద్ద మీద అడుగు వేసి అవతలికి ఒక్క దూకు దూకి బ్రతికిపోయింది. ఈ కథ ఆ పిల్ల ముఖంలో ఒక చిరునవ్వు తెచ్చింది. అప్పుడు ఆ పిల్ల జూడోకి కృతజ్ఞతలు తెలిపి, ఇప్పుడు నా సమస్యలోంచి బయటపడగలనని ఆశిస్తున్నాను అని అన్నది. ఈ కథ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందామని ఆ పిల్ల కుతూహలం చూపగా జూడో దాన్ని తనకు తన గురువు చెప్పాడని తెలిపాడు. మరో సందర్భంలో జూడో లండన్లో దురుసుగా పోట్లాడే ఒక యువకునికి చికిత్స చేయాల్సి వచ్చింది. కొన్ని పాశ్చాత్య పద్ధతుల ద్వారా అతనికి సాయం చేయపోయి వైఫల్యం పొంది జూడో అతనితో, చూడు, నేను తూర్పు ఖండాల నుంచి వచ్చాను, మేము సహజమైన పద్ధతినే విశ్వసిస్తాం. సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యుడు ఏ ఒత్తిడి చేయకుండానే అంధకారం దానంతటదే మటుమాయం అవుతుంది. ద్వేష క్రోధాలు నీలో బాగా నిండి ఉన్నాయి. అంధకారాన్ని వెలుగుతో నింపే సూత్రాన్ని మరి నేను అన్వయం చేయనా, నీకిది ఇష్టమేనా అని అతడు ఒప్పుకోగానే జూడో అతనిని బాబావారి జ్యోతిర్ధ్యాన పద్ధతి అంటే జ్యోతి మీద ధ్యానం చేస్తూ చివరలో ప్రేమని ప్రతి ఒక్కరికి వ్యాపింపచే అన్న బాబావారి నుంచి నేర్చుకున్న పద్ధతిని అతనికి బోధించాను. ఆ యువకుడు కళ్ళు మూసుకొని దాన్ని అభ్యాసం చేశాడు. 10 నిమిషాల తర్వాత అతని కళ్ళు తెరవగానే అతని కళ్ళల్లో నీళ్లు అగుపించాయి. అతడెంతో ఆనందంగా ఉన్నాడు. నేను ఎన్నడూ నా జీవితంలో ఇంత ఆనందాన్ని, విశ్రాంతిని అనుభవించలేదు అని అతను అన్నాడు. క్రమంగా చిన్నవాని పద్ధతి బాగా మెరుగు అవడంతో ఈ కేసు విషయాన్ని జూడో తన ప్రొఫెసర్కు రిపోర్టు చేయాలనుకున్నాడు. అయితే తన ప్రొఫెసర్ను తాను వాడిన ఆ సాంప్రదాయ పద్ధతికి అంగీకరిస్తాడో లేదో అని అనుమానించాడు జూడో. కానీ అతను చెప్పింది విని ప్రొఫెసరు, నేనెప్పుడూ సుముఖమైన ధనాత్మకమైన పాజిటివ్ పద్ధతికే ప్రాధాన్యత ఇస్తాను, కానీ అది ఎట్లాగో నాకు తెలియదు. ఈ తూర్పు దేశాల విద్య ఈనాడు నాకు చెప్పేదాకా 30 సంవత్సరాలు నేను వేచి ఉండాల్సి వచ్చింది అని అన్నారు ఆయన. ఆ ప్రొఫెసర్ ఆ పద్ధతికి ఎంతో ప్రభావితుడై జూడోని ఆ యూనిట్లో ఉన్న రోగుల కోసం, ఉద్యోగుల కోసం గాను ఆ పద్ధతిని ఆడియో టేపుగా సిద్ధం చేయమన్నాడు. బ్యాంకాక్లో మరో రోగి జూడోతో నా అశాంతికి అంతా మూల కారణమైన మనస్సుతో ఏమి చెయ్యాలో తెలియటం లేదు అన్నాడు. ఆలోచించడం ఆపలేడు. ఆలోచనలు అతన్ని బాధిస్తున్నాయి. జూడో అతనికి సాంప్రదాయక పద్ధతుల ద్వారా కొన్ని నెలలు చికిత్స చేసి సత్ఫలితాలను పొందలేకపోయాడు. ఒకసారి అతనికి భగవాన్ మనస్సుని టెలివిజన్తో పోల్చడం జ్ఞాపకం వచ్చింది. దాంతో జూడో ఆ రోగిని, నీకు టెలివిజన్లో ఒక ప్రోగ్రాం నచ్చకపోతే ఏం చేస్తావు అని అడగ్గా అతను, నేను ఛానల్ మార్చేసి నాకు ఇష్టము వచ్చిన ప్రోగ్రాం పెట్టుకుంటాను అని అన్నాడు. అప్పుడు జూడో అతడిని మనస్సుతో కూడా అదే పని చేయమన్నాడు. ఈ విధానం పనిచేసి ఆ రోగి సమస్య పరిష్కారమైంది. భగవాన్ బాబా తన వ్యక్తిత్వంలో తెచ్చిన మార్పు గురించి మాట్లాడుతూ జూడో ఇలా చెప్పారు. బాబాయే స్వయంగా నాకు బోధించే ఈ అవకాశం కలిగినందుకు అదృష్టవంతుణ్ణిగా భావించుకుంటాను. స్వామిని నేను కలిశాక నేనెంతో మారిపోయాను. ఈ విషయం మా అమ్మ, నా భార్య చెప్పగలుగుతారు. నేను చాలా అసహనంతో చిరాకు పడుతూ మితిమీరిన ఆశాపరుడై ఉండేవాణ్ణి.
కొన్ని సంవత్సరాలు గడిచాక ఇంగ్లండ్లో ఉన్న మా అధ్యాపకులు కూడా నమ్మలేనంతగా నేను సహనశీలుణ్ణి, శాంతుణ్ణి అయ్యి వేటినైనా తేలిగ్గా తీసుకునే స్వభావం గలవానిగా మారిపోయాను. ఒక స్నేహితుడైన మానసిక వైద్యుడు నాతో నిన్ను రెచ్చగొట్టగలను అనుకున్నాడు. నిజంగానే తానే రెచ్చిపోయేవాడు సుమా అని అన్నాడు. నిజంగా దీన్ని స్వామి ప్రశంసించడంగా నేను భావిస్తాను. నా జీవితంలో స్వామి బోధకుడుగా దిశానిర్దేశము చేసిన ఫలితమే నాలో ఈ సత్పరిమాణం అని నేను స్నేహితులకు చెప్తూ ఉంటాను. భగవంతుడే శరీరమును ధరించి మనకు అత్యంత సమీపంలో ఉంటున్న కాలం తప్ప మనం బ్రతకడానికి ఇంతకన్నా మంచి కాలం ఏముంటుంది? సకల జీవులకు తల్లి తండ్రి అయిన భగవంతుడు కేవలం ఒక్కడేనని స్వామి మనకు బోధిస్తున్నారు. మంచి చెడు, ఉత్తముడు, భ్రష్టుడు, పుణ్యాత్ముడు, పాపాత్ముడు ప్రతి ఒక్కడు వారేదైనా భగవంతుని యొక్క పూర్ణ ఆవిష్కారాలనే ఈ సత్యాన్ని మనం గ్రహిస్తాము కాక. డాక్టర్ రామ్శెట్టి కాలిఫోర్నియాలో అగ్రశ్రేణి కార్డియాలజిస్ట్. వారి కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల కలతపడి వారు తమకు శాంతిని కోరుతూ 1990వ సంవత్సరంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని ఆశ్రయించారు. బాబా వారు చెప్పిన పద్ధతిలోని ఆధ్యాత్మికత వారిని వెంటనే హత్తుకొన్నది. అద్వైత వేదాంతాన్ని గురించి బాబా వారు సరళమైన మాటల్లో చేసిన వ్యాఖ్యానానికి వారు ముగ్ధులయ్యారు. మనం ఆత్మయే కానీ శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, విశ్వంలోని ప్రతి ఒక్కటి కూడా ఆత్మయే. ఈ సత్యం గ్రహించినప్పుడు భిన్నత్వంలో ఏకత్వం దృష్టిని అది మనిషికి ఇస్తుంది. ఇది స్వామి మాటలు. త్వరలోనే ఆయన తాను డబ్బుకి, అధికారానికి, హోదాకి సమాజంతో ఎంతో ప్రాధాన్యాన్ని ఇవ్వడంలోని దోషం తెలుసుకున్నాడు. ప్రపంచం మొత్తాన్ని జయించి కూడా తన ఆత్మనే నష్టపోయే మనిషికి ఏమిటి లాభం అన్న బైబిల్ వాక్యంలోని సత్యం అతనికి హఠాత్తుగా తెలిసి వచ్చింది. దీనితో పాటు అతను అవతారానికి శరణాగతి పొందటమే నష్టపోయిన ఆత్మ తిరిగి పొందడానికి అత్యంత సులభమైన శ్రేష్టమైన మార్గమని తెలుసుకున్నాడు. భగవాన్ బాబా వారిని కలుసుకున్న తర్వాత అతని దృక్పథంలో కలిగిన మార్పు అతని వ్యక్తిగత జీవితంలో, వైద్య వృత్తిలో మౌలికమైన మార్పు తెచ్చింది. వారి మాటల్లోనే చెబితే, స్వామి నా జీవితాన్ని మళ్లించిన పద్ధతే ఒక నిజమైన అద్భుతం. నాకు శ్రేష్టమైనదే వారు చేశారనుకోండి. నా జీవితము, నా ప్రాక్టీసు రెండూ కూడా ప్రశాంతంగా సాగుతున్నాయి. ఈ ప్రశాంత మనస్కతే జీవితంలో కష్టాలను తేలికగా ఎదుర్కొనే శక్తిని ఇచ్చింది. ప్రతికూల పద్ధతుల్లో జీవితంలోని ప్రతిదీ కదిలిపోతున్న మేఘాలు లాంటివి. అవి వస్తాయి పోతాయి అన్న స్వామి మాటల్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రశాంతంగా ఉండడానికి నాకు అది సాయం చేసింది. కష్టాలు భగవంతునికి దగ్గరగా తీసుకువెడతాయి అన్న జ్ఞానం నాకెంతో ఓర్పును ఇచ్చింది. కొత్తగా వచ్చిన బలము, మనశ్శాంతులతో అలసట నెరగకుండా చాలా గంటలు పనిచేస్తున్నాను. నా ప్రాక్టీసులో సాయి బోధనలను అన్వయించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాను. వైద్యంలో రామ్శెట్టి సాయి బోధనలను ఎట్లా ఇమిడిస్తున్నారు? దీనికి ఆయన చేసిన వివరణ ఇది. స్వామి తన సంభాషణలలోనూ ఉపన్యాసాలలోనూ తరచుగా చెప్పే రెండు ఉటకింపులు నా మీద బలంగా పనిచేశాయి. వైద్యో నారాయణో హరిహి
అన్నది ఒకటైతే, మరొకటి సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః, అందరూ సుఖంగాను జబ్బులు లేకుండా ఉందురుగాక. స్వామి ఆరోగ్య విషయాలు చర్చించిన కొన్ని ఉపన్యాసాలను వినే అదృష్టము నాకు కలిగింది. వాటిల్లో ఒక దానిలో డాక్టర్ మొదట గుడ్ డాక్టర్ అయి తర్వాత గాడ్ డాక్టర్ అవ్వాలి. ఎట్లా అవుతాడో వివరంగా చెప్పారు స్వామి. మొదట్లో నేను లౌకికమైన డాక్టర్ గాను, ఇప్పుడేమో నేను పారలౌకికమైన స్పిరిచువల్ డాక్టర్ను. వైద్య వృత్తిలో నాకు ప్రధానమైన పరికరాలుగా దయ, ప్రేమ తయారయ్యాయి. నేను కర్తను అన్న స్థితి నుంచి నేనొక పరికరాన్ని, సాయియే కర్త అన్నదాకా ఒక పెద్ద దూకాను. క్లిష్ట పరిస్థితి మనం ఎదుర్కొంటున్నప్పుడు నీ భక్తి స్థాయిని గాఢ అచంచలమైన విశ్వాసంతో పెంచి వారి నామాన్ని స్మరిస్తూ వారిని శరణు పొందితే ఆ కేసును అప్పుడు స్వామియే తీసుకుంటారు అన్న ముఖ్యమైన పాఠాన్ని వైద్య వృత్తిలో కొంతకాలం మీదట రామశెట్టి గారు నేర్చుకున్నారు. ఈ విధానం అనేక క్లిష్ట పరిస్థితులను అతను దాటడానికి సాయం చేయడమే కాక అతని వద్దకు వచ్చే రోగులకు ఎన్నో లాభాలు కలిగించింది. దుస్థితిలో ఉన్న డాక్టర్ని కాపాడడం అనే దాన్ని తెలిపే ఒక కేసు వారే ఈ విధంగా చెప్పుకున్నారు. నాకు 20 ఏళ్ల సుదీర్ఘ ప్రాక్టీసులో పీడకల లాంటి ఈ అనుభవం నాకు కలిగింది. శ్రీమతి ఫెలిసియానో అనే ఒక వృద్ధి రోగికి ఫేస్ మేకర్ నిర్ణీత సమయం అయిపోవడంతో మార్చాల్సి ఉంది. ఆమె డెమ్నిషియా కూడా ఉండడంతో పదే పదే తాను ఎక్కడ ఉన్నది కూడా మర్చిపోతూ ఉండేది. ఆమె హృదయ స్పందన నిమిషానికి 30 సార్లు కన్నా తక్కువగా కొట్టుకుంటూ ఉండడం చేత ఆమె ఫేస్ మేకర్ మీద పూర్తిగా ఆధారపడాల్సి ఉంది. పనికిరాని పాతదాన్ని తీసేసి కొత్తదాన్ని పెట్టబోయే ముందు ఆమె హృదయం పనిచేస్తూ ఉండడం కోసం తాత్కాలిక ఫేస్ మేకర్ ఒకదాన్ని ఉంచాల్సి వచ్చింది. ఆమెను మత్తులో ఉంచి ఏ సమస్య లేకుండా తాత్కాలిక ఫేస్ మేకర్ని అమర్చాను. దీనికి 5 నిమిషాల కంటే తక్కువే పట్టింది. ఇంతవరకు బానే ఉన్నది. తరువాత ఆమె ఫేస్ మేకర్ ప్యాకెట్ నేను తెరుస్తుండగా ఆమె అటూ ఇటూ ఊగిపోతూ నిశ్చలంగా ఉండలేకపోతోంది. దాంతో నేను ఆమెకు మరింత మందు ఇచ్చి ప్యాకెట్ తెరిచి ఫేస్ మేకర్ని తొలగించాను. సరిగ్గా ఆ ఘట్టంలోనే పరిస్థితి పాడైపోయింది. ఆమె చాలా ఆందోళనలో పడిపోయింది. ఎందరు నర్సులు పట్టుకున్నప్పటికీ ఆమె లేచి కూర్చుని ఇంటికి వెడతానండం మొదలెట్టింది. ఇదంతా జరుగుతున్నప్పుడు ఆమె శాంతంగా ఉంచడం కోసం మధ్యలో ఇంకా సెడిటివ్లను ఇచ్చాను. కానీ అవి పనిచేయకపోవడంతో గరిష్ట మోతాదులో ఎంత మందు ఇవ్వగలుగుతానో అంతా ఇచ్చాను. ఇక నాకు మిగిలిన ఏకైక పరిష్కారం సర్జరీకి ముందు ఎనస్థీషియాలజిస్ట్ ఇచ్చే గట్టి మందు ఇవ్వడం. ఆ క్షణంలో నేను స్వామి నామాన్ని పూర్తి శరణాగతి భావంతో గాఢ భక్తితో స్మరించడం మొదలెట్టాను. వెంటనే వారి ఉనికి నాకు తెలిసింది. ఎట్లాగో ఆమెను నేను మళ్ళీ బలమీ పడుకోబెట్టగలిగాను. స్వామి దయతో కలుగజేసుకుని ఉండకపోయి ఉన్నట్లయితే అది జరిగి ఉండేది కాదని నేను ఖచ్చితంగా చెప్పగలను. స్టెరిలైజ్ చేసిన ఆమె మీద కప్పిన కప్పు అటూ ఇటూ చెదిరిపోయింది. ఆమె మళ్ళీ తాజా స్టెరిలైజ్ చేసి ఆచ్ఛాదననే కప్పి మళ్ళీ పని మొదలెట్టాను. ఈ కష్ట వ్యవహారం సాగుతున్నప్పుడు గాయం ఆచ్ఛాదన లేకుండా ఉండడం వల్ల ఆమె ఫేస్ మేకర్ ప్యాకెట్ ఇన్ఫెక్ట్ అవుతుందేమోనన్న విచారం పట్టుకున్నది నాకు. ఫేస్ మేకర్ని మార్చాక గాయం గాఢమైన
యాంటీబయోటిక్ ద్రావకంలో శుభ్రం చేసి దాన్ని మూసేశాను. చేయాల్సిన తతంగం అంతా ముగించాక రోగిని డిశ్చార్జ్ చేశాం. కానీ ఫేస్ మేకర్ ప్యాకెట్ ఇన్ఫెక్షన్ సోకుతుందేమో అన్న విపరీత భయం పట్టుకుంది నాకు. ఆమె కోసం ప్రార్థన కొనసాగిస్తూనే ఒక వారం రోజుల తరువాత ఆమె కొనసాగిస్తూనే ఉన్నాను. ఒక వారం రోజుల తర్వాత ఆమె నా ఆఫీసుకు వచ్చినప్పుడు ఆమె బాగుంది. గాయం మానుతూ ఉండడంతో ఆశ్చర్యాలలో మునిగాను. ఎందుకైనా మంచిదని మరో వారం రోజుల తర్వాత ఆమెను మళ్ళీ పరీక్షించాను. ఇన్ఫెక్షన్ ఛాయామాత్రంగానైనా లేకుండా ఆమె గాయం పూర్తిగా మానిపోయింది. ఘోర విపత్తు నుంచి ఆమెను నన్ను కాపాడింది స్వామేననడంలో సందేహం అణుమాత్రమేనూ లేదు. భగవాన్ బాబా వారి పద్మాలను ఆశ్రయించాక రామ్శెట్టి జీవితం గులాబీల శయ్య అయిందనుకోవద్దు. కొన్ని సంవత్సరాలలోనే అతని వృత్తి జీవనంలో అనుకోని తీవ్ర ప్రతిఘాతాలు ఎదురయ్యాయి. కానీ బాబావారి బోధనలను ఆచరణలో పెట్టడం చేత కలిగిన బలంతో ప్రతి పరీక్షలోనూ అతడు నెగ్గి బయటకు వచ్చాడు. మేనేజ్డ్ హెల్త్ కేర్ అన్న సిద్ధాంతాన్ని ఊర్లోకి తెచ్చినప్పుడు మొదటి దెబ్బ తీవ్రంగా తగిలింది ఆయనకు. కార్నిఫోలియాలోని శాంటా బార్బరాకి ఉత్తరంగా ప్రాక్టీస్ చేస్తున్న 6 కార్డియాలజిస్టులో ఈయన ఒకరు. మెడిసిన్ స్పెషలిస్ట్ కావడం చేత మేనేజ్డ్ హెల్త్ కేర్ కంపెనీల నుండి కార్డియాలజీలో కాంట్రాక్టుల కోసం ఆయన ఆధారపడి తీరాల్సి వచ్చింది. ఈ విధానం ప్రకారం రోగులు మొదట ప్రాథమిక చికిత్స చేసే డాక్టర్కి అప్పచెప్తారు. అతను ఆ రోగుల విషయంగా నిర్ణయాలన్నీ చేస్తాడు. ఇన్సూరెన్స్ కంపెనీలు స్పెషలిస్టులతో కాంట్రాక్ట్లోకి వస్తాయి. విభజించి జయించు అన్న ఈ పద్ధతి ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలు స్పెషలిస్టులకు తక్కువ రేటు ఇస్తాయి. పోగా ఈ పద్ధతి హెల్త్ కేర్లో రోగులు తాము ఎంచుకున్న స్పెషలిస్ట్ని ప్రత్యక్షంగా కలువలేడు. ప్రైమరీ కేర్ డాక్టర్ మీద ఇన్సూరెన్స్ కంపెనీలు కొన్ని నిషేధాలు పెట్టడం వల్ల అతడు తన రోగులను స్పెషలిస్టులకు స్వేచ్ఛగా పంపడంలో నిగ్రహించుకోవాల్సి ఉంటుంది. ఒక స్పెషలిస్టు తప్పనిసరి అయినప్పుడు కంపెనీతో కాంట్రాక్ట్ ఉన్న స్పెషలిస్ట్కి మాత్రమే అతను ఆ కేసుని రిఫర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొత్త ఆటలో స్పెషలిస్టులకు అవకాశాలు అంతంత మాత్రమే. ఇన్సూరెన్స్ కంపెనీలతోనే ప్రయత్నించి వాళ్ళు కాంట్రాక్టులు సంపాదించుకోవాల్సి ఉంటుంది. నీతి మారిన ఈ ఆట రామ్శెట్టికి పోటీలో ఉన్నవాళ్ళు ఆయనకు ఒక్క కాంట్రాక్ట్ కూడా రాకుండా విజయం సాధించారు. మారిన పరిస్థితులు చాలా మంది రామ్శెట్టి గారి స్నేహితులను సహోద్యోగులను దిగ్భ్రాంతిలో పడేశాయి. ఆయన ప్రాక్టీసు మునిగిపోయి 2-3 ఏళ్లలో ఆయన ఊరు వదిలి వెళ్ళిపోతాడనే భవిష్యత్తు చెప్పారు చాలా మంది. ఇట్లా అలజడి జరుగుతున్న రామ్శెట్టి సర్వము స్వామికి సమర్పించి ప్రశాంతంగా విశ్వాసంతో ఉన్నారు. ప్రపంచంలో ఈ జీవితంలో ప్రాపంచిక వస్తువులు అశాశ్వతాలు అన్న జ్ఞానం అతనికి ఉండడం చేత శాశ్వత వస్తువుల మీదే ఆయన తన దృష్టిని నిలిపాడు. ఆయన తన పనిని ప్రేమతో చేయడం కొనసాగిస్తూ దాన్ని దైవ కార్యంగా భావిస్తున్నాడు. అనతి కాలంలోనే పరిస్థితులు తమకి అనుకూలంగా మారి ఇంతకు ముందు కన్నా లాభపడ్డాడు. అది ఎట్లా జరిగిందో ఈ క్రింది విధంగా చెప్పారు. నా వద్దకు వచ్చే రోగులు నా నిజాయితీని, నేను చూపే ప్రేమను, తీవ్ర కృషిని హర్షించేవాళ్ళు. ఆ నోట నా కీర్తి వ్యాపించి చాలా మంది కొత్త రోగులు నా దగ్గరకు వచ్చేవారు.
ప్రైమరీ కేర్ డాక్టర్లు నాకు రోగుల్ని రిఫర్ చేయడం మొదలు పెట్టడానికన్నా ముందే వచ్చేవారు సంఖ్య కంటే ఇప్పుడు వచ్చే రోగుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. నాకిది ఎవరు చేసి పెట్టారో సందేహం బొత్తిగా లేదు. వ్యతిరేక పరిస్థితుల్లో కూడా మునపట్లాగే నేను వృత్తి చేసుకోగలుగుతూ మునపట్లాగే బ్రతుకుతున్నాను. యాండ్రనైలిన్ ఇంజెక్షన్ లాగా ఉంది స్వామి నాకు ఇచ్చిన మనశ్శాంతి. ఆ క్లిష్ట పరిస్థితిని విజయవంతంగా దాటివేసే విశ్వాసాన్ని అది నాకు ఇచ్చింది. 2 సంవత్సరముల తర్వాత అన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయనుకుంటున్న తరుణంలో రామశెట్టి గారి ఆఫీసులో ఒక పెద్ద మోసం జరిగింది. తాను పూర్తి విశ్వాసం ఉంచిన ఒక పాత ఉద్యోగి తనను కొన్ని వేల డాలర్లు దగా చేశాడు. వైద్య వృత్తిలో తనతో ఉన్న ఊళ్ళో వాళ్ళందరూ తన దగ్గరకు వచ్చే రోగులు తమ విషయం తెలిసిన వారే. తన పోటీదారులు తన ప్రాక్టీస్ని ఇక్కడ అమ్మేసుకొని ఊరు వదిలి వెళ్ళిపోతున్నట్లుగా వార్తలు ప్రచారం చేశారు. అయితే ఆయన భగవానికి శరణు పొంది ఉండడం ఆయన్ని ధైర్యంగా ఉంచింది. భగవాన్ ఆయనకు అద్భుతమైన విరక్తిని, ధైర్యాన్ని ప్రసాదించారు. జరిగింది కేవలం తాత్కాలికమనే స్పృహతో రామశెట్టి గారు ప్రశాంత మనస్కతతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. భగవంతుని మీద ఉన్న అచంచల విశ్వాసం వల్ల అట్టి ఆశావాహ దృష్టి అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏమి చేయాలో దాన్ని ఆయన చేతే చేయించింది. చాలా పెద్ద మొత్తం ఆయన అప్పు చేసి ఆఫీసు ఖర్చుల్లో పొదుపు చేసి తన జీతాన్ని తగ్గించుకున్నాడు. అయితే తన ఆఫీసు ఉద్యోగుల జీతాలను తగ్గించకపోవడంతో వారు సంతోషంగా ఉన్నారు. 18 నెలల్లో పరిస్థితి బాగుపడి తన అప్పు తీర్చేయగలగడమే కాక ఆయన తన మునుపటి జీతాన్ని కూడా సంపాదించగలిగాడు. తన జీవితంలోని గడ్డు కాలాన్ని జ్ఞప్తి చేసుకుంటూ డాక్టర్ రామశెట్టి జీవితంలో తగిలే ఎదురు దెబ్బలు తట్టుకొని నిలబడగలిగే శక్తి నాకు బాగా ఇచ్చారు. ఆ కష్టకాలంలో నాకు నిద్ర పట్టకపోవడం జరగలేదు. ఆకలి తగ్గలేదు. మానసిక రోగ వైద్యునికి చూడలేదు. నిద్ర మాత్రలను వేసుకోలేదు. నిజానికి ఆ సంక్షోభంలో బాగా నిద్రపోయాను కూడా. విపరీత పరిస్థితులు నన్ను ఇంకా బలిష్ఠుణ్ణి చేశాయి. ఆధ్యాత్మికత మీద నా విశ్వాసం అనేక రెట్లు పెరిగింది. సాయి ప్రభువు మీద నా భక్తి ప్రేమలు ఆకాశం అంత ఎత్తు పెరిగాయి. వారు చేసిన అద్వైత ప్రబోధం నేను కష్టాలను సునాయాసంగా జయించేటట్లు చేసింది. నేను ఈ వేళ అయిన దానికి సంపాదించిన దానికి వారే మూలం అని అన్నారు. డాక్టర్ జోసెఫ్ పనఫ్ మొదట ఏరోప్లేన్ మెకానిక్, తర్వాత డెర్మటాలజిస్ట్ అయినాడు. అప్పుడప్పుడు ప్రశాంతి నిలయానికి వచ్చిపోతున్నప్పుడు శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్లో సేవ చేసే అవకాశం లభించి తొలి డాక్టర్లలో ఒకరు భూమి మీద ఆధ్యాత్మిక మార్గంలో అత్యంత జ్ఞాని అయి తనకు దారి చూపగలిగిన వాని కోసం ఆయన చేసిన 12 సంవత్సరాల అన్వేషణ చివరకు 1986లో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదాల చెంత చేరడంతో ముగిసింది. ఇప్పుడు వారు కైజర్ పర్మనెంట్ చీఫ్ ఆఫ్ మెడికల్ స్టాఫ్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు. ఈ సంస్థ ఉత్తర కాలిఫోర్నియాలో లాభ దృష్టి లేని హెల్త్ మెయింటెనెన్స్ సంస్థ. ఈ సంస్థ రోగులను ఆదుకొని చికిత్స చేయడంలో ఉన్నత ప్రమాణాలు సాధించినందుకు గాను ఆయన అవార్డులు పొందారు. ఉత్తమ శ్రేణి వైద్య సేవలతో పాటు ఆధ్యాత్మిక నైతిక విలువల్ని
దానితో కలుపడానికి పూనుకున్నది సంస్థ. మనస్సు వల్లనే అనేక జబ్బులు కలిగాయని ఈ సంస్థ గుర్తించింది. అందువల్ల ఈ సంస్థ సభ్యులు మనస్సు శరీరాలు బలిష్టంగా ఉంచుకోవాలన్న రోగులకు తరగతులు నిర్వహించారు. వ్యక్తులతో ముఖాముఖి మాట్లాడి సలహాలను కూడా ఇస్తూ ఉంటారు. వాళ్లకు మనస్సులోని సమస్యలతో దేహం మీద రుగ్మతలు రాకుండా చేయడం కోసం ధ్యానం చేయడం, శ్వాస ఎక్సర్సైజులు, యోగా, టాయ్చి, విశ్రాంతి కలిగించే ఇతర పద్ధతులు నేర్పుతారు. ఈ సంస్థ విలువలు ఆధారిత వైద్య వృత్తి సాగించడం కోసం 450 మంది వైద్యులకు, నర్సులకు జోసెఫ్ పౌనఫ్ సాయం చేస్తున్నాడు. ఈ సంస్థలలో ప్రధాన పాత్ర పోషించడానికి ఆయన భగవాన్ బాబావారి వద్ద వారి వైద్య ఉద్యమం ద్వారా నేర్చుకుంటున్న అనేక పాఠాలే కారణం. ఈ అద్భుత పాఠాలను గురించి జోసెఫ్ పనౌట్ ఇలా చెప్పారు: ప్రశాంతి నిలయం ట్రిప్పు నుంచి నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడల్లా సత్యసాయి బాబా గారి అపార ప్రేమానురాగాలు నాలో నిండి ఉండేవి. బాబావారు ఒకసారి ప్రశాంతి నిలయంలో డాక్టర్ల బృందంతో మాట్లాడుతూ, మీ పేషెంట్లకు మీరిచ్చే క్యాప్సుల్ని ప్రేమతో వేయండి. ఒక బలహీనమైన పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు అతని గ్లూకోజో ఇంకొకటో ఇచ్చి తృప్తిపరచకండి. అతన్ని ప్రేమ అనే ఇంజెక్షన్ ఇవ్వండి. అది వెంటనే అతనికి బలాన్ని ఇస్తుంది. అతనిలో ప్రేమతో మాట్లాడండి. ప్రేమగా మందులు ఇవ్వండి. అతన్ని హాయిగా ఉంచండి. అతను సంతోషంగా ఉండడానికి అది పద్ధతి. ప్రేమతో నీవేం చేసినా అది సత్ఫలితాన్ని ఇస్తుంది అన్నారు. నా పేషెంట్లకు చికిత్స చేస్తున్నప్పుడు దీన్ని ఆచరణలో పెట్టడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాను. ఒక పేషెంట్కి నేను చికిత్స చేస్తున్నప్పుడు అతనిలో దైవానికి సేవ చేస్తున్నాననే జ్ఞానం బాబావారు నాకు కలిగించిన ముఖ్యమైనది. ఈ జ్ఞానం నా పేషెంట్ల మీద నాకు అద్భుతమైన ప్రేమను, సహనాన్ని పెంచింది. శ్రీమతి టీ అనే వృద్ధురాలైన పేషెంట్ ఒక ఆమె నా దగ్గరకు వస్తూ ఉంటుంది. ఆమె ఎప్పుడూ తన కుటుంబం గురించి, ముఖ్యంగా తన మనవరాళ్ల గురించి నాతో మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఆమెకు జ్ఞాపక శక్తి అంత బాగా లేకపోవడం చేత చెప్పిన కథలే చెప్తుంది, చూపిన ఫోటోలే చూపిస్తూ ఉంటుంది. పాతకాలంలో అయితే ఇలాంటి పేషెంట్లతో ముఖ్యంగా ఆలస్యం అవుతున్నప్పుడు నాకు బాగా చికాకు వేసి సహనం కోల్పోతూ ఉండేవాడిని. కానీ ఇప్పుడైతే గదిలోనికి నేను రాగానే చిరునవ్వుతో పేషెంట్లకి షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్లతో పైకి హలో అంటూ, లోపల హెలో అంటూ నా ప్రియతమ స్వామి అని అనుకుంటాను. ఇది నేను నిజంగా స్వామిని పలకరిస్తూ వారికి సేవ చేస్తున్న అవకాశం అన్నట్లు అనిపిస్తుంది. శ్రీమతి టీ లాంటి పేషెంట్లతో వ్యవహరిస్తున్నప్పుడు వాళ్ళకిష్టం లేకున్నా నేను ముందే వాళ్లను వదిలి వెళ్లాల్సి వస్తే నేనెంతో ప్రేమగా వాళ్ళు నొచ్చుకోకుండా వాళ్లను వదిలి వెడుతూ ఉంటాను. ప్రతి ఒక్కరితోనూ మనం తీయగా, మృదువుగా మాట్లాడాలని స్వామి గట్టిగా చెప్తూ ఉంటారు. పేషెంట్లు అయితే మన ప్రేమాభిమానాలతోటే మాట్లాడితే నిజంగా ఎంతో సంతోషపడతారు. సాయిరామ్. సర్వదేవతాధీశ్వర భగవాన్ సాయి బాబా వారికి నా ఇలాంటి అవకాశం ఇచ్చిన గురువు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. సాయిరామ్.